లోక్ భవన్లో గవర్నర్ను కలిశారు తమిళనాడు స్టేట్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ అర్చనా పట్నాయక్. గెలిచిన అభ్యర్థుల జాబితా, ఎన్నికల పోలింగ్ శాతం, పార్టీల వారీగా గెలిచిన అభ్యర్థుల జాబితాను గవర్నర్కి అందజేశారు. ఈసీ అధికారుల సమావేశం తర్వాత విజయ్తో భేటీ అవుతారు గవర్నర్ విశ్వనాథ్ అర్లేకర్. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి దినకర్ చెన్నై నుంచి లైవ్ లో అందిస్తారు. నేను ప్రస్తుతం లోక్ భవన్ దగ్గర ఉన్నాను. లోక్ భవన్ లో గవర్నర్ విశ్వనాథ్ అర్లేకర్ తో ప్రస్తుతం ఎలక్షన్ కమిషన్ సంబంధించిన అధికారులు ఎవరైతే ఉన్నారో వారు ప్రత్యేకమైనటువంటి భేటీ జరుగుతుంది. రాష్ట్రంలో వచ్చినటువంటి ఫలితాలు మే 4వ తారీఖున రిలీజ్ చేసినటువంటి ఫలితాలు ఏవైతే ఉన్నాయో ఆ ఫలితాల వివరాలను పూర్తి స్థాయిలో అందిస్తున్నారు. తమిళనాడు వ్యాప్తంగా గెలిచినటువంటి అభ్యర్థుల జాబితా, అలాగే ఎన్నికల పోలింగ్ తీరు, తర్వాత పోలింగ్ పర్సెంటేజ్ తీరు, దాని తర్వాత వచ్చినటువంటి రాజకీయ ఆరోపణలు, దీనన్నిటికీ సంబంధించి జాబితాను, అలాగే గెలిచినటువంటి అభ్యర్థుల జాబితాను అధికారికంగా చీఫ్ స్టేట్ ఎలక్టోరల్ ఆఫీసర్ అందజేసిన తర్వాత గవర్నర్ సాధారణంగా ప్రభుత్వం ఏర్పాటుకు సంబంధించినటువంటి అతిపెద్ద పార్టీని పిలవడం రివాజుగా జరుగుతుంది. సో అందులో భాగంగానే ఒకవైపు అధికారికంగా ఈ ప్రక్రియ జరుగుతుంటే మరోవైపు రాజకీయపరమైనటువంటి ప్రక్రియ మాత్రం కొనసాగుతుందని చెప్పొచ్చు. అందులో భాగంగానే ప్రస్తుతం మనం చూస్తున్నాం లోక్ భవన్ దగ్గర అత్యధికమైనటువంటి పోలీస్ సెక్యూరిటీతో ఇక్కడ అంతా కూడా భారీ భద్రత ఏర్పాటు చేశారు. భారీ భద్రత ఏర్పాటు చేసినటువంటి ఈ నేపథ్యంలో విజయ్ కాసేపట్లో 3 గంటల 30 నిమిషాలకు ఆయన అపాయింట్మెంట్ తీసుకున్నారు. 3 గంటల 30 నిమిషాలకు వచ్చే అవకాశం ఉంది కనుక ఇప్పటికే ఆయన తన పార్టీ కార్యాలయం నుంచి, అంటే దాదాపు 25 నిమిషాల పాటు జర్నీ పడుతుంది. అక్కడి నుంచి ఇక్కడికి రావాలంటే 22 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి నేపథ్యంలో మొత్తం సెక్యూరిటీని అలాగే ట్రాఫిక్ని కూడా కంట్రోల్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే విజయ్ వచ్చే మార్గం ప్రస్తుతం మన కెమెరా విషయాలు చూపిస్తున్నారు. ఈ ప్రాంతం అంతా కూడా మొత్తం ట్రాఫిక్ తో నిండిపోయినటువంటి పరిస్థితి ఉంది. ప్రతి ఒక్కరు కూడా సాధ్యమైన త్వరగా క్లియర్ చేయాలని చెప్పి ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో లోక్ భవన్ దగ్గర ఈ రకమైనటువంటి వాతావరణం నెలకొని ఉంది. మరి కాసేపట్లో ప్రస్తుతం 3 గంటలు అవుతుంది. 3:30 గంటల ప్రాంతంలో విజయ్ ఇక్కడికి వస్తారని అందుతున్నటువంటి సమాచారం. రైట్ పొలిటికల్ గా ఏం జరగబోతుంది, రాజకీయంగా ఉన్నటువంటి స్టాటిస్టిక్స్ ఎలా ఉండబోతున్నాయి? ఎందుకంటే గత మే 4వ తారీఖు, అంటే మొన్న 4వ తారీఖు ఫలితాలు వచ్చినప్పటి నుంచి దాదాపు 72 గంటల పాటు తమిళనాడు ఉత్కంఠ కొనసాగుతుంది. అత్యధిక సీట్లు వచ్చినటువంటి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా విజయ్ 108 స్థానాల్లో లీడింగ్లో ఉన్నారు. మిగిలినటువంటి స్థానాల్లో కూడా డిఎంకే కూటమిలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇండిపెండెంట్ కూడా కొద్దిమంది గెలిచినటువంటి పరిస్థితి ఇతర పార్టీల నుంచి ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే మ్యాజిక్ ఫిగర్ 118 ఈ 118 రావాలి మ్యాజిక్ ఫిగర్ అంటే ఖచ్చితంగా విజయ్కి 108కి మరో ఆయన 2 స్థానాల్లో పోటీ చేశారు. తిరుచి ఈస్ట్ నుంచి కూడా తను రాజీనామా చేస్తున్నటువంటి నేపథ్యంలో 108 నుంచి 107 సంఖ్య తగ్గినటువంటి పరిస్థితి. సో ఆయనకి ఇంకా 11 ఎమ్మెల్యే స్థానాలు ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే కావాల్సినటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన కాంగ్రెస్ తో జట్టు కట్టారు. కాంగ్రెస్ కూడా కొన్ని షరతులతో కూడినటువంటి నిబంధనలతో కూడినటువంటి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో తాము కీలక పాత్ర పోషిస్తామని చెప్పి కూడా చెప్పినటువంటి పరిస్థితి. దాని తర్వాత 107 నుంచి 112 అయ్యాయి. ఇంకా మ్యాజిక్ ఫిగర్ రావాలంటే 118 కావాలి. సో దీంతో పాటు ఇంకా మిగిలిన పార్టీలతో కూడా చర్చలు జరిపే అవకాశం ఉన్నాయి. వామపక్షాలు 8వ తారీఖు ఎల్లుండి 8వ తారీఖు తాము ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి విజయ్కి మద్దతు ఇచ్చే అంశంపైన ఒక ప్రకటన చేస్తామని చెప్పారు. ఆ తర్వాత వీసీకే, తర్వాత పీఎంకే లాంటి పార్టీలు కూడా రెడీగా ఉన్నాయి. అయితే వన్స్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాతనే దీనికి సంబంధించినటువంటి ప్రక్రియ చేయాలని చెప్పి టీవీకే విజయ్ ఎదురు చూసినటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆయన సంఖ్యాశాస్త్ర ప్రకారం, ఆయన జ్యోతిష శాస్త్ర ప్రకారం, ఆయన వ్యక్తిగత జ్యోతిష్కుడు రాధాన్ పండిట్ కూడా రేపు ఉదయం 11:30 గంటలకు ప్రమాణ స్వీకారం చేయాలని సూచించిన నేపథ్యంలో కాంగ్రెస్తో కూడిన ఏఎంఎంకేతో కూడినటువంటి జాబితా, అంటే మొత్తం 107 + 5 112 + 113 స్థానాలకు సంబంధించినటువంటి ఈ ఫిగర్ ఎంత ఏదైతే ఉందో దాన్ని అధికారికంగా కూడా గవర్నర్కి సమర్పించి తమను ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అనుమతి ఇవ్వాల్సిందిగా విజయ్ కోరే అవకాశాలు ఉంది. ఆ ప్రక్రియ కాసేపట్లో ప్రారంభం కావద్దు. చూస్తున్నాం టీవీకే పార్టీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి నేతలు కొద్దిమంది ముందుగానే వచ్చారు. ఇక్కడ గవర్నర్ ప్రోటోకాల్కి సంబంధించి, గవర్నర్ కార్యాలయానికి సంబంధించి సెక్యూరిటీ ఎలా ఉండబోతుందని దానికి సంబంధించి కూడా వాళ్ళు మాట్లాడుతున్నటువంటి దృశ్యాలు చూస్తున్నాం. బ్లాక్ కార్లో ఉన్నటువంటి వాళ్ళు టీవీకే పార్టీ ఆఫీస్ నుంచి వచ్చినటువంటి నేతలుగా మనకు కనిపిస్తుంది. సో కాసేపట్లో గవర్నర్ని కలిసిన తర్వాత
ఒక అధికారిక ప్రకటన అయితే రాబోతుంది. రేపు ఉదయం 11:30 విజయ్ అనుకున్నట్టుగా విజయ్ పార్టీ ఫిక్స్ చేసినటువంటి ముహూర్తం ప్రకారమే ప్రమాణ స్వీకారం ఉంటుందా లేదా అన్నది మరికొద్ది గంటల్లో తెరపడనుంది. 3:30 నుంచి 4 గంటల మధ్యలో గవర్నర్ను కలుస్తాడు విజయ్. ఆ తర్వాత ఆ పార్టీ నుంచి అలాగే రాష్ట్ర ప్రభుత్వంకి కొద్దిగా సూచనలు వెళ్తాయి. ఎందుకంటే అసెంబ్లీ సెక్రటరీని ఆ తర్వాత ఎవరైతే ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ ఉన్నారో వారికి గవర్నర్ కార్యాలయం నుంచి కూడా అధికారిక సమాచారం వెళ్తుంది. రేపు ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు ఏవైతే జవహర్లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియం ఉందో అక్కడ జరుగుతున్నాయి. కానీ అధికారికంగా గవర్నర్ నుంచి వెళ్ళిన తర్వాతనే రేపు ముహూర్తం ఫిక్స్ అయ్యేలా ఉంది. వీటన్నిటికీ తెరపడాలంటే మరొక గంటన్నర వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి అయితే ఉందని